ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడాడు. తాను అతని గెలవకుండుట చూచి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాడట. యాకోబు ఒక్కడు మిగిలిపోతే అక్కడ రాయబడిన మాట, తెల్లవారులు అతనితో పెరుగులాడుతున్నాడట. యాకోబుడు ఒక్కడు మిగిలిపోయిన మాట ఉన్నది కానీ అంతటి యెహోవా అతనికి ప్రత్యక్షమైనని కానీ అంతట దేవుడు అక్కడికి దిగి వచ్చనని కానీ అక్కడ వ్రాయబడి లేదు. ఎందుకు లేదు అని బైబిల్ని చూస్తే 28వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల మధ్య చెప్పాడు దేవుడు, నేను నీతో చెప్పినవన్నీ నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని చెప్పాడు. ఆ మాట చెప్పి ఈ రోజుకి సరిగ్గా 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలలో యాకోబు దేవుని వైపు తిరగలేదు. పెండ్లి విషయంలో మోసం జరిగింది, ఉద్యోగ విషయంలో మోసం జరిగింది, జీతం నమ్మకంగా ఇవ్వలేదు, పలుమార్లు జీతంలో కోత విధించాడు. 20 సంవత్సరాలు ఒకే ఓనర్ దగ్గర ఉద్యోగం చేస్తే ఎవరికైనా జీతం పెరుగుద్ది, కానీ ఈ వెరైటీ మానవుడికి ఒక్కడికి జీతం తగ్గింది. అంత భయంకరమైన ఓనరు. ఇంట్లో మోసమే, ఉద్యోగంలో మోసమే, ప్రతి చోట దెబ్బతింటమే. ఇంత నష్టపోతున్న స్థితిలో కూడా ప్రయాణంలో ప్రారంభంలో ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎంత నెమ్మది కలిగింది, ఎంత ధైర్యం కలిగింది. ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎంత సుఖనిద్ర కలిగింది. ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆకాశమే తెరవబడినిచ్చనగా దేవుడే వచ్చేసాడు. ప్రార్థన ఫలితం ఎరుగని వాడి కాదుగా, ప్రార్థన ప్రభావం తిరుగుని వాడి కాదుగా. 20 సంవత్సరాలు పగలు ఎండకండి, రాత్రి మంచుకు తడిసి నిద్ర కళ్ళకు దూరం అయిపోయింది. అంటే కొంతమంది ఎన్ని బాధలైనా పడతారు కానీ ప్రార్థన చేయరు. అదేంటో, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఒంట్లో ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, బంధుమిత్రుల వ్యతిరేకత, ఇన్ని బాధలు పెట్టుకొని మౌనంగా చేతకాకపోయిన గానుగెద్దు ఆ బండను మోసినట్టు గిరగిర తిరిగినట్టు నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నిద్రలేని రాత్రులు 20 ఏండ్లైనా గడుపుతాడు, కానీ ఒక రాత్రి మందిరంలో మోకరించి ప్రార్థన చేయొచ్చుగా, అయినా పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చుగా. కొంతమంది ఎన్ని బాధలన్నా పడతారు కానండి ప్రార్థన మడుగు చేయరు. నిద్రలేని రాత్రులు ఎన్ని అని చెప్తారు. మరి అన్ని రాత్రులు ఒక్క రాత్రిని హోలీ పేరు చేసావా? 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగాలు చేసినా, ఓవర్ టైం చేసినా, బాగుపడిన బతుకు ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తే తెల్లారిపాటికి ఆశీర్వదించబడిపోయింది కదా. హోలీ పేరు ఉన్న పవర్ అది నీకెందుకు అర్థమైసి అవ్వట్లేదు? ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేస్తే నా ఆశీర్వాదం వచ్చింది. నీ బతుకు మారొద్దా? కుటుంబాల పరిస్థితులు మారొద్దా? ఇంత బయట పరిస్థితులు మారొద్దా? పనిచేసే చోట పరిస్థితులు మారొద్దా? నీ బతుకులో ఒక రాత్రి ప్రభుత్వం గడపలేవా? మోయలేని భారం నిన్ను మోపమన్నాడు దేవుడు. నీ యావదాస్తి ఇచ్చేయమని చెప్పాడు దేవుడు. యాకోబు 4లో చెప్తాడు, మీరు ఏమీ అడగలేదు కనుక ఏమీ పొందట్లేదని. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడిగేవాళ్ళాడు, మోకరించేవాళ్ళాడు. మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియదు, ఆయనను మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి, మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. అరే, అడిగేదానికి కష్టమైపోతే మనిషికి ఇంకేమిటి ఆశీర్వాదాలు ఎట్టొస్తాయి? 20 సంవత్సరాలు అసలు దేవుడు సోయలేదు. 7 సంవత్సరాలు ఒక అమ్మ కోసం, 7 సంవత్సరాలు ఇంకొక అమ్మ కోసం, 6 సంవత్సరాల మందల కోసం ఇటు చచ్చాడు తప్ప నా దేవుడు, నా తండ్రి ఇల్లు ఏమి సోయలేదు ఆ మనిషికి. 20 ఏండ్లుగా ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వాడి కోసం 20 ఏండ్లుగా ఈరోజు చేస్తాడేమో, నా వైపు తిరుగుతాడేమోనని 20 ఏండ్లుగా దేవుడు యాకోబు వెనకాలే తిరుగుతున్నాడంట. దేవుని దీర్ఘశాంతానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటండి? ఆడిగే తిప్పలొత్తి ఆడి ఎడతాళ్ళు ఏడ్చినప్పుడు వెళ్దామని ఊరుకోలేదంట. ప్రతిరోజు నేను నీకు చెప్పినవన్నీ నెరవేర్చే వరకు నిన్ను విడవను అన్న ఒక్క మాట, ఒక్క వాగ్దానం కోసం. అవసరం మనది, కష్టం మనది, దేవునికి అవసరం మనకుంది కాబట్టి మనం వెనకాల తిరగాలి. అది పోయింది. ఆయన 20 ఏండ్లు వెనకాల.
అందుకని యెహోవా అక్కడికి వచ్చాడని, దేవుడు దిగి వచ్చిన మాట అక్కడ లేదు. కారణం వచ్చి 20 ఏళ్ళు అయింది. వెనకాల ఉన్నాడు దేవుడు. వెనక్కి తిరిగి చూడయ్యా లాభాన్ని మోసం చేశాడు, చూడయ్యా నా చేతితో నాకు ఎత్తలేదని ఒక్క ఏడుపు ఏడుచుంటే వాడి సంగతి ఎట్టుండేది కథ అసలు. నువ్వు ఆయన కాళ్ళ మీద పడి అలవాటు లేక, ఏడిసి అలవాటు లేక నీ శత్రు చెలరేకపోతున్నాడు. ప్రార్థన జీవితం లేక అవతలడికి ఆధిపత్యం. ప్రార్థన జీవితం ఉంటే, సమర్పణ ఉంటే, ప్రభు దగ్గర గడిపే అలవాటు ఉంటే, నీ శత్రువుకి నీ మీద ఎందుకు పై చేయి ఉంటుంది? ఇరవై సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ప్రార్థన చేయనివాడు పాపం ఈరోజు మొకరెత్తాడేమో, ఈరోజు చేస్తాడేమోనని ఈయనకేదో అవసరం ఉంటే ఆడెంకలు తిరుగుతున్నాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా నువ్వు కనిపెడుతుంది. 20 ఏండ్లుగా యాకోబు వెనకాల తిరుగుతూ ఉంది. నీ జీవితంలో కూడా ఎన్నో బాధలు పడుతున్నావు కానీ ప్రార్థన చేయట్లేదు కదూ. అన్నీ బాగున్నప్పుడు చేసుకున్నాడు, చిన్న ప్రార్థన చేసి పడుకుని పోతున్నావు. పరిస్థితులు మారిపోతున్నావు, సోయిరాట్లా నీకు. ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఏమైపోద్ది? పోయి దరిద్రమేగా, పోయేది శాపమేగా, ఏమి నష్టం ఉంటుంది? నేను లాస్ట్ ఇయర్ దుబాయ్ ట్రిప్ క్యాన్సిల్ అయినప్పుడు వారం రోజులు ఇంట్లో ఉండిపోయాను. ఆ తర్వాత నెలలో మళ్ళీ దుబాయ్ వెళ్ళాను అనుకోండి. సడన్గా చివరి క్షణంలో రద్దు అయిపోతే మన దగ్గర డేట్స్ తీసుకునే దైవజనులు కనీసం 10-20 పేర్లు ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి. ఏదైనా క్యాన్సిల్ అయితే వీడిని కన్ఫర్మ్ చేయాలా, ఏదైనా క్యాన్సిల్ అయితే వాళ్ళు అడగటమే. ఇంత దగ్గరలో డేట్లు ఉండవు కదన్నా, ఇప్పుడు ఎందుకు అన్నా ఏదైనా క్యాన్సిల్ అయితే ఇవ్వండి అన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి క్యాన్సిల్ అయితేనే ఇవ్వండి, క్యాన్సిల్ అయితే ఇవ్వండి అనే లిస్ట్ కూడా 50-60 మంది ఉంటారు. ఎప్పుడు నా కోటాలు క్యాన్సిల్ అని తెలిస్తే మళ్ళీ వీళ్ళందరూ మీద పడిపోతారని నేను ఇంటి దగ్గరే ఉంటే వారం రోజులు కనీసం పలకరించడానికైనా సంఘస్థులు వస్తారని, సంఘానికి కూడా ఆదివారం వచ్చేదాకా ఎవరికి తెలియదు ఇంటికాడే ఉన్నానని, హైదరాబాద్లో గోరకొట్టిన బంతిలోకి వెనక్కి వచ్చేసి కుదురుగా కూర్చున్నాను ఇంట్లో. ఏం చేశాను తెలుసా? 7 రాత్రులు ఏం పడుకోవాలా, ఫైతంలో బిడ్డలు పడుకునేవాళ్ళ. రాత్రి 7 తలుపులు గేట్లు వేసారు, మొత్తం లైట్లు ఆరిపేస్తామే. ఇలా సంగతి దేవాలకి సుఖంలో సుఖకుడు ప్రార్థన తగ్గిపోతుందని రాత్రి 7 మోకలెత్తే మళ్ళీ తెల్లారిపోయిందాక స్తోత్రం. ఎవడు కొంచెం కురుకుతాడో, ఎవడు కొంచెం డలగుంటాడో ఆడు నా పక్కన కూర్చోబెట్టుకుంటామే. మీరు కూటమి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇంకా సౌండ్ తగ్గితే మళ్ళీ పడిపోతుంటే ఒక్కొక్కటి స్తోత్రం అంటాడన్నమాట. ఆర్తనాదం మామూలుగా ఉండదు. కనీసం ఆ దెబ్బకు ఒక గంట సేపు 4 దాకా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. నా బాధ బాలకు చేసిన 2 రోజులకి ఆడికి అలవాటు అయింది ప్రార్థన. స్తోత్రం చెప్పొచ్చుగా. మీరు ఎందుకు చెప్పట్లేదంటే మాకు కూడా అటు చేయొచ్చు కదా అని కదా. 7 రాత్రులు వేస్తూ రక్తం చేయం, ఒక్కడిని పడుకునే వాళ్ళది. నేను పడుకోలేదు. 7 మోకాలు ఎత్తే తలుపులు కిటికీలు అన్నీ బంధించేసి ఎక్కడ చుట్టుపక్కల లైట్లన్నీ ఆరిపేసి ఈ మోకాలు చెప్పో స్తోత్రం చెప్పు. దేవుని అప్పగించిన బిడ్డలు వాళ్ళ సేవకులుగా తయారు చేయాలి. అనుకోకుండా ఒక వారం రోజులు ఇంటికి వచ్చే ఛాన్స్ వచ్చింది. మళ్ళీ సంఘానికి తెలిసిపోతే పలకరించడానికి వస్తారు, లేదా ఇంటికి రమ్మంటారు. వీళ్ళ సంగతి తెలుతారు, ఇప్పుడెప్పుడు వదలకూడదని చెప్పేసి ఆదివారం వచ్చిన తర్వాత వారం మంది ఇంటికాడ ఉన్నారా? అరే మాకు తెలియలేదే. దేవుని స్తోత్రం. వీళ్ళ సంగతి చెప్పాక తెలిస్తే వీళ్ళ వాయి పూర్తి అవ్వదు. ఎన్ని బాధలను పడతారు కానీ ఒక రాత్రి ప్రార్థన చేస్తే బతుకులు మారిపోయి చెప్తాను. 7 సత్రది ఒకడికి. అరే ₹10 ఖర్చు లేకుండా జీవితం బాగుపడిపోయే ఛాన్స్. ఒక్క రాత్రిలో జీవితానికి సరిపడే ఆశీర్వాదం. ఏం బుర్రపని చేయకపోతేనా? నువ్వు ట్రై చేయి. నీకు తెల్లవారులు ఉంటాం, రాపోతే మేము రెడీగా ఉన్నావు నీకోసం. నాకు కూర్చుందాం, తెల్లవారులు వేసి రక్తం వేసి చేయం. వెళ్ళి ఎక్కడెక్కడో చచ్చిపోతాం ఎందుకు రా. రైల్వే స్టేషన్లో తెల్లవారులు కూర్చొని దోమలు కుట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జీవితం మీద రక్తం తెచ్చేసుకొని అబ్బబ్బో తెల్లవారులు నరకం సారనే బదులు ఇందులో పడి ఆడవ రాదు. 2-3 అన్నారు ఆమెనని. పడుకోండి ఏసీలు వేసుకొని, మీ నిద్ర మండిపోను. ఆ శీతలు పెట్టలేని కొంపలేదు ఇవాళ రేపు. ఇంక మళ్ళీ వారి నుంచి కూడా అన్ని గోడ మీద అయ్యా. ఇక్కడికి అక్కడికి కలకల్లాడిపోతే దేవుని స్తోత్రం.
దుక్కలాంటి బట్టలు వేసుకురండి సెలెక్ట్ ఇచ్చేస్తాను ఇంకా. దేవునికి మరి ఇంతగా అంతలావి కొన్ని కూడా 72 ఇలా కూర్చుంటామేంటి? ఇన్న తిప్పలబడాయి కొన్ని తర్వాత వచ్చా ఎప్పుడు అక్టోబర్లో నవంబర్లో బయట తీద్దాం నేను తీసేయండి ఇప్పుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది. టైం వేస్ట్ చేసుకోకండి. నీ కొరకే కనిపెడుతుంది. నువ్వు వెనక్కి తిరిగితే ఆశీర్వదించాలని, నీకు దర్శనం ఇవ్వాలని, నీకు జయం ఇవ్వాలని, నీ పరిస్థితులు మాని నువ్వు ఖాళీ ఉండి చత్తలేదు. నీకు ఇప్పుడు రా, ఇప్పటికైనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 20:26 చదవండి. సండే స్కూల్లో ఈ సండే స్కూలు మీకు కూడా ఓన్లీ పేరే. ఆది కాండం యోహాను సువార్త 20:26. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి. అసలు వచ్చింది ఆ బాబు కోసం కదా. లాస్ట్ సండే వచ్చాడు యేసు ప్రభు. ఎక్కడికి? అపోస్తలులు కూడి ఉన్న గదిలోనికి. తలుపులు మూసినట్లుండగా లోపలికి వచ్చాడు. మీకు సమాధానము కలుగునిగా కన్నాడు. ఆత్మను పొందుకోండి అన్నాడు. పాపములు క్షమించే అధికారం ఇచ్చాడు. ఇంత బేబత్తాలు చేసేస్తే ఆ రోజున తోమగారు లేరట. మొదటి కర్మ పోనే. అప్పుడు ఎగ్గొడితే ఇలాగ ఉంటుంది. మరి ఏ గడిలో వస్తాడు మీకేం తెలుసు? ఎప్పుడు కాసుకుని ఉండాలా? మొత్తాన్ని రాజీనామా చేయకపోయినా ఒక సండే ఎగ్గొట్టినాక నీ పోయినట్టే లైఫ్ అనొచ్చు. ఆయన అడిగేవాళ్ళు ఎవరున్నారు? తిరగలేదు. అప్పీల్ చేసుకోవడానికి పై కోర్టు లేదు. ఆయనే లాస్ట్. కానీ ఈ మిస్ అయిపోయిన అభాగ్యుడి కోసం, అనుమానపోడు కోసం 8 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడంట. మళ్ళీ తలుపులు మూసినట్టు లోపలికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగానే ఎవరిని పట్టించుకోవట్లా ఈ బాబుని. తోమాయిడ్రా, నీ వేలు నా చేతిలో పెట్టు, నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టు, ఎప్పటికైనా విశ్వాసిగా ఉండు అన్నాను. ఎవడు కుదురుగా ఉండడో, ఎవడు ఎగ్గొట్టి తిరుగుతుంటాడో, ఎవడికి అసలు నమ్మకం ఉండదో 10 మంది గొంతెత్తి సాక్ష్యం చెప్పి మేము చూసాం రా, నిజంగా ఎదురు వచ్చాడు, నేను నమ్మను అని ఇంత మొండి అవిశ్వాసిని పట్టుకొని అలాంటి వాడి కోసం దేవుడు మరలా వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో, నమ్మని వారి కోసం వస్తూ ఉన్నాడు. ఎన్ని అద్భుతాలు చూసినా, 3.5 సంవత్సరాలు వెనకాల తిరిగిన, ఆశ్చర్యకారాలు చూసినా, ఇంకా ఆయన మాట మీద నమ్మకం లేనాడు కోసం మరలా ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన యొక్క ఫలము తెలిసినా ప్రార్థించిన యాకోబు కోసం వచ్చాడు. యేసయ్య ప్రేమ శక్తి ఎరిగిన నమ్మని తోమ కోసం మళ్ళీ వచ్చాడు. ఇదంతా దేనికి గుర్తు? దేవుని దీర్ఘశాంతానికి గుర్తు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 21 3-4 వాక్యాలు చదవండి. ఏం టీం దొరికిందిరా, టీం మండిపోనని తాళంచే గుర్తు ఇచ్చాడు. అయినా నాకు తెలియదని పారిపోయాడు. అయినా సరే మళ్ళీ కేకేజ్కి వచ్చాడు. మళ్ళీ రాత్రి అంతా ప్రార్థించాడు, కాపాడుకున్నాడు. సమాధిలోకి వెళ్ళి తెచ్చుకోవడం గదిలో కూర్చొని ఫోన్ చేసేస్తున్నాడు. అయినా గదిలోకి వచ్చి ధైర్యం చెప్పి పరిశుద్ధాత్మనిచ్చి పాపక్షమాధికారం ఇచ్చి ఇన్ని ఇచ్చి మళ్ళీ వారానికి మళ్ళీ వచ్చి వీళ్ళందరి ముందు తోమ క్లాస్ బీకి ఇన్ని చేస్తే ఈ పెద్ద మనిషి అంటాడు, రే నేను చేపలకి వెళ్ళిపోతున్నాను, ఎవడొస్తాడు నాతో అన్నాడు. నేను చేపలకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంతే. అదేటనయా, సేవకు వచ్చావు కదా, దేవుడు పిలిచాడు కదా, మనుషులు పడి జాలాలు చేస్తా అన్నాడు కదా, మళ్ళీ వెళ్ళిపోతావు ఏంటనయా? ఒక్కడు అనలేదు బ్యాచ్. అనకపోగా నువ్వు వెళ్తే వెళ్ళు, మేము రావు అనాలి. అది అనలేదు. మేము నీతో వచ్చేదామనేది. యూనిటీకి టీమ్ స్పిరిట్కి డోకాలేదు, కాకపోతే మొత్తం నెగిటివ్. అదేట్రా అలాగెలాగెళ్ళిపోతావు? తాళంచి గుత్తి నమ్మిని చేతిలో పెట్టాడు రా, అలాగెలాగెళ్ళిపోతావు? తప్పది. మాలంటాడు వెళ్ళిపోయిన పర్లేదు, నువ్వు వెళ్ళిపోవటం ఏంటి? నువ్వే ప్రధానం, మేబోత్సవం అనాలి కదా. మేము కూడా వస్తాం పదా అన్నారు. మొత్తం అందరూ సముద్రంలోకి వెళ్ళిపోయి
3.5 సంవత్సరాలు ప్రాక్టీస్ తప్పింది, కానీ చిన్నప్పటి నుంచి పెట్టిన పనే కదా. మళ్ళీ సేమ్ డ్రెస్ కోడ్లోకి వచ్చేసారు, అద్భుతమైన వస్త్రాలు. మనిషికి 20 రూపాయలు కూడా ఖర్చు లేదు, దిగిపోయారు అందులోకి. మంచి మూమెంట్. ఓ తెల్లవారులు తిప్పలు పెడితే ఒక్క చేపలేదంట. ఈ సేవకు రాక్యత్వం 3.5 సంవత్సరాలకు ముందు అదే పాట. రాత్రి అంతా శ్రమ పడిను. 3.5 సంవత్సరాలు యేసుప్రభు వెంకాలు తిరిగి అక్కడ సేమ్ అదే చరణం. ఒక చరణం పాడి ప్రార్థన చేసుకుందామంటే రాత్రి అంతా అరే నాయన. ఎంత ఘోరం అండి. చిచ్చి ఎలాంటి పనికి మళ్ళీ హోప్లెస్ ఫెలోస్, యూజ్లెస్ ఫెలోస్. చిచ్చే హెల్త్ మళ్ళీ రాళ్ళ వల్ల అప్పుడు సంతానం పుట్టుతాను నన్ను చిచ్చా అదే కరెక్ట్, వీళ్ళు వేస్ట్ అనుకుంటే కాదని వాడు ఎవడో. కానీ వాళ్ళ కోసం ఒడ్డు మీద నిలబడి చూస్తున్నాడంట. అలాగా వాళ్ళతో పాటు సముద్రంలో కలిసిపోలేక, వాళ్ళని వదిలేసుకోలేక ఒడ్డు మీద నుంచి ఎడుతున్నాడు యోహాను. ఒరే తప్పురా, యేసుప్రభు వచ్చేది మన పరిస్థితి ఏంటిరా, రే పేతురా వద్దురా నన్ను వచ్చిరా అన్నాడు. ఈలోపు యేసుప్రభు వచ్చేసాడు. వచ్చేసి ఒడ్డు మీద నిలబడి వాళ్ళు అందుబాటులో ఉన్నారు. పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా ఆహారం ఉందా అన్నాడు. అర్థమైపోయింది మనోడికి. పేతురు ప్రభు 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 వచ్చేసాడు రా, ఆయన కాలు పెట్టేస్తున్నాడు. ప్రభు వచ్చేసాడా? చూస్తే ఒంటి మీద బట్టలు లేవు, పై బట్టేసుకొని సముద్రంలో దూకేసి గోల పెట్టి టెన్షన్ పడిపోయి సిగ్గుపడిపోయి తప్పైపోయింది ప్రభు అని అపరాధ భావం ఫేస్ పెట్టేసుకొని, నేను చెప్తున్నాను, నువ్వు ఎవరి కోసం కనిపెడుతున్నావు? ఒడ్డు మీద నిలబడి పిలుపును నిర్లక్ష్యం చేసిన వల్ల, దర్శనాన్ని వదిలేసిన వల్ల, కాడి ఎత్తేసిన వల్ల, తాళం చేయి గుర్తు అవతల పడేసి మళ్ళీ చెక్కమట్టుకొని చేపలకి వెళ్ళిపోయినాడా? లోబడిన వారి కోసం, ప్రార్థన మర్చిపోయిన వారి కోసం, దుర్వ్యాపారం చేసి పాడైపోయిన వాళ్ళ కోసం, నమ్మకం లేనివాడి కోసం, పాత జీవితానికి వెనుదిరిగి వెళ్ళిపోయినోడి కోసం దేవుని దీర్ఘశాతం ఇంకా కనిపెడుతుంది. మీరు వాక్యాన్ని చిత్రించుకోగలిగితే, ఊహించుకోగలిగితే, కళ్ళల్లో సరైన వస్త్ర సంస్కారం కోల్పోయి ఒక్క చేప కూడా దొరకని వేటలో తిప్పలు పడుతున్న బతుకుల కోసం సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన దేవుడు ఇసుకలో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలాగో ఒడ్డుకు వస్తారు, ఎలాగో ఒక చేప కూడా పట్టలేరు అని వాళ్ళ కోసమంట ఒడ్డు మీద కాల్చిన చేపను రెడీగా పెట్టాడంట. పిల్లలారా, తింటాక మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఏమి లేదు ప్రభా. మరి ఈ మాత్రానికే దర్శనం వదిలేశారు ఎందుకురా? ఈ మాత్రానికి సేవను వదిలేశారు, ఈ మాత్రానికి పాత జీవితానికి వెళ్ళిపోయారు, సర్లేరండి అని ఆ వేడి వేడి చేపనాలకు పెడుతున్నాడంట. ఇంత చేసినా, ఇంత నిర్లక్ష్యం చేసినా, ఇంత వెనకబడిపోయినా నీ వస్తే నీకు ఒక రేవేయాలని కాదు, నీకు ఒక కాల్చిన చేప పెట్టాలని, నిన్ను బలపరచాలని నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా అదే స్థితిని కంటిన్యూ చేస్తావా? ఎక్కడికో రావాలా? లేదు, యాకోబు వెనకాలే ఉన్నాడు. తోమా దగ్గరికి వచ్చాడు, సముద్రపు ఒడ్డు మీదే ఉన్నాడు. నువ్వు జస్ట్ ఆయన వైపు తిరిగితే చాలు, నీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని దీర్ఘశాంతం ఎక్కువ కనిపెట్టుస్తున్న ఈ గడియలోనైనా దేవుని వైపు తిరుగుదాం. పిచ్చి మార్గాలు వదిలేద్దాం, సొంత నిర్ణయాలు వదిలేద్దాం, పాత జీవితానికి దిగజారిపోయిన బ్రతుకుని వదిలేద్దాం, దేవుని చేతులకు అప్పగించుకుందాం. దేవుని దీర్ఘశాంతం అంటే గుర్తుపెట్టుకో, చివరి గడియ, చివరి అవకాశం అని. దాంట్లోనైనా పట్టుబడు. గ్రేస్ పీరియడ్లో గ్రేస్ మార్కులు కొట్టేయి, లేకపోతే మొత్తానికి పోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయొద్దు, తిరిగిరా. దేవుని నిన్ను మరలా దర్శించునుగాక. ప్రార్థన చేసుకుందాం.